చంద్రబాబుపై వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలలకే ఎప్పుడు చూడని వ్యతిరేకత ప్రభుత్వం పట్ల కనిపిస్తుందన్నారు. మనకున్న వ్యక్తిత్వం, విశ్వసనీయత వల్లే మళ్ళీ అధికారంలోకి వస్తామన్నారు. చంద్రబాబు అబద్ధాలు చెప్పటం, మోసాలు చేస్తుండటంతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు జగన్. అందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ ఇస్తారు. రవీందర్, చెప్పండి. హరి, ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో వైఎస్ జగన్ సమావేశం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే జెడ్పీటీసీలు, ఎంపీపీలతో పాటు అనేక మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు. ప్రధానంగా ప్రకాశం జిల్లాలో నెలకొన్నటువంటి అనేక సమస్యల గురించి కూడా వైఎస్ జగన్ ప్రస్తావించారు. చూస్తే కనుక అక్కడ ఎంతో కాలం, కొన్ని దశాబ్దాల కలగా మిగిలినటువంటి రామాయపట్నం ఓడరేవు సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ ఏర్పాట్లు కూడా జరిగాయి. అలాంటి రామాయపట్నం పోర్టును ఇప్పుడు ప్రభుత్వం అమ్మకానికి పెట్టినటువంటి పరిస్థితిని చూస్తుంటే వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే కొన్ని దశాబ్దాల కాలంగా రామాయపట్నం పోర్టు కావాలంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కోరుతున్న నేపథ్యంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే దాన్ని, ఆ కళను సాకారం చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. దాదాపు నిర్మాణం కూడా పూర్తయి షిప్పులు కూడా రావాల్సినటువంటి పరిస్థితి. సో అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి రామాయపట్నాన్ని ఇప్పుడు ఏకంగా అమ్మేసినటువంటి పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దాని మీద వైఎస్ జగన్ ప్రస్తావించారు. అట్లాగే మార్కాపురంలో కూడా అక్కడ మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తవుతున్న సందర్భంగా దాన్ని కూడా ప్రైవేట్కి తన మనుషులకు సంబంధించిన వారికి అమ్మేసేటువంటి కార్యక్రమం చేయడం కానీ ఇవన్నీ కూడా వైఎస్ జగన్ ప్రస్తావించారు. వెలుగొండ ప్రాజెక్ట్ అయితే ఇప్పటికే టన్నెల్స్ నిర్మాణం పూర్తి చేసి ఇక నీటిని నిల్వ చేసేటువంటి కార్యక్రమం చేపట్టాల్సిన సమయంలో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దీన్ని నిర్మించిందనేటువంటి కారణంతో అక్కడ నీటిని నిల్వ చేయకుండా లక్షలాది మంది రైతులను ఇబ్బంది పెడుతుంది చంద్రబాబు ప్రభుత్వం అనేది కూడా వైఎస్ జగన్ తన మాటల్లో చెప్పినటువంటి పరిస్థితి. సో ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు, అనేక అంశాల గురించి జగన్ ప్రస్తావిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యలు నెలకొని ఉన్నాయి. కానీ వాటన్నిటిని పక్కదారి పట్టించే విధంగా డైవర్షన్ రాజకీయం చంద్రబాబు చేస్తూ ఉన్నారనేది వైఎస్ జగన్ తన మాటల్లో చెప్పినటువంటి పరిస్థితి. సో వీటన్నిటి నేపథ్యంలో మన పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలి, ప్రజలకు అండగా నిలవాలనేది కూడా వైఎస్ జగన్ ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లా నాయకుల సమావేశంలో ప్రస్తావించిన పరిస్థితి. ఈ నెల రేపు లేదు ఎల్లుండి అంటే 13వ తారీఖు జరగబోతున్నటువంటి రైతాంగ సమస్యల పరిష్కారం కోరుతూ చేయబోతున్నటువంటి ధర్నా సమస్య కానీ 27న జరగబోతున్నటువంటి కరెంటు ఛార్జీలను పెంచినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించాలని డిమాండ్ చేస్తూ చేసేటువంటి ఆందోళన కార్యక్రమాలు, జనవరి 3న జరగబోతున్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ నిధుల విడుదల కోరుతూ చేసేటువంటి కార్యక్రమాలు, వీటన్నిటిలో కూడా మీ పాత్ర ఖచ్చితంగా ఉండాలి. మీరందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి, ప్రజలకు అండగా నిలబడాలని చెప్పి ఉమ్మడి ప్రకాశం జిల్లా నాయకులకు వైఎస్ జగన్ స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. హరి, రైట్ రవీందర్.